ఆల్రెడీ 90%, 94% ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లాసులు చేస్తున్నారు. మనం ఏ బ్రోకర్ యాప్ ఓపెన్ చేసినా ఇది కనపడుతుంది. దీనికి పైగా మనం ఎంటీఎఫ్లో కనుక డబ్బులు తీసుకొని, ఇది ఆల్మోస్ట్ లోన్ తీసుకున్నట్లే, ఎంటీఎఫ్లో కనుక డబ్బులు తీసుకొని ట్రేడ్ చేస్తే ఇంకా చాలా పెద్ద నష్టాలు అవుతాయి. ఎందుకంటే మనకు పర్సనల్ లోన్ కన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎంటీఎఫ్ ఇప్పుడు 12-14%తో స్టార్ట్ అవుతుంది, 18-21% వరకు కూడా ఉంది ఎంటీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంత రేట్స్ మనం తీసుకొని వర్స్ట్ కేసులో మనం 12% ఆర్ 12% ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నా కానీ దాని తర్వాత మనం ఎంత చేయాలి దాన్ని రాబట్టుకోవడానికి. సో ఆ 12% వానికి పే చేయాలి, తర్వాత బ్రోకరేజెస్ ఉంటుంది, ఎస్టీటీ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్నీ ఉంటాయి, ఆ పైన మీరు కనుక ప్రాఫిట్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి. ఇవన్నిటిని తీసేసి మీరు ప్రాఫిటబుల్గా ఉండాలంటే చాలా లో ప్రాబిలిటీ. సో ఎప్పుడు కానీ మనం లోన్ తీసుకొని కానీ లేదు ఎంటీఎఫ్లు కానీ ఇలాంటి వాటిని డబ్బులు తీసుకొని ట్రేడ్ చేస్తే చాలా పెద్ద నష్టం అవుతుంది. సో ఎప్పుడు మనం ట్రేడ్ ఎంత మనీలో చేయాలంటే మనం పోగొట్టుకున్నా కానీ ఆ మనీ మనకి ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మన రెగ్యులర్ లైఫ్లో. ఆ మనీతో మాత్రమే ట్రేడ్ చేయాలి. అలా కాకుండా ఇలా ఎక్కువ లెవరేజ్ తీసుకొని ఎంటీఎఫ్స్ లేదు పర్సనల్ లోన్స్ లేదు ఏవోటి తాకట్టు పెట్టి కనుక మనీ తీసుకొని కనుక మీరు ట్రేడింగ్ చేస్తే చాలా పెద్ద రిస్క్. ఈ ఎంటీఎఫ్స్ ఇవన్నీ ఎందుకు డిజైన్ చేశారంటే వాళ్ళ ప్రాఫిట్స్ కోసం. ఇప్పుడు బ్రోకర్స్ మనకి ఆ మనీ ఇస్తారు, సో వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి మంచి రెవెన్యూ. సో దానికోసం ఈ ప్రోడక్ట్స్ అన్ని డిజైన్ చేశారు కానీ రీటైలర్ బెనిఫిట్ కోసం కాదు. ఇది ఇన్ కేస్ ఎండిఎఫ్ ఖచ్చితంగా తీసుకోవాలన్నా ఎవరు తీసుకోవాలంటే ఇనిషియల్గా బిగినర్స్ అయితే ఖచ్చితంగా కాదు, ప్రొఫెషనల్స్ ఆల్రెడీ వాళ్ళు కన్సిడరబుల్ ప్రాఫిట్స్ చేస్తున్నారు, వాళ్ళ ఇయర్లీ ఫోర్కాస్ట్ ఇంత ఉంది, వాళ్ళు ఇయర్లీ 20% చేస్తున్నారు, 30% చేస్తున్నారు. సో మేబీ ఒక 10-12% 14% ఎంటీఎఫ్లో పోయినా కానీ పర్లేదు, వాళ్ళకి ఇంకా మిగులుతుంది అన్న కాన్ఫిడెన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎంటీఎఫ్ తీసుకొని చేయొచ్చు కానీ బట్ వాళ్ళకు కూడా అది అడ్వైజబుల్ కాదు. బట్ రీటైలర్స్ బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంటీఎఫ్ తీసుకొని చేయకూడదు. ఎందుకంటే మనకి చాలా ఇది లుక్రేటివ్గా అనిపిస్తుంది. మనకి 4 times ఇస్తున్నాడు, మన ప్లెడ్జ్ మార్జిన్కి 5 times ఇస్తున్నాడు, సో దీన్ని తీసుకొని మన స్టాక్స్ తీసుకుందాము, స్వింగ్ ట్రేడింగ్ చేద్దాము, 1 yearలో దీనికి డబుల్ ట్రిపుల్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఇది అలా వర్కౌట్ అవ్వదు. ఫైనల్గా 1 year తర్వాత మనం చాలా డబ్బులు పోగొట్టుకుంటాము. దానిపైన ఈ ఎంటీఎఫ్ కట్టే ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది. మీకు తెలుసో తెలీదో ఎంటీఎఫ్లో కనుక మీరు ఎంటీఎం లాసెస్ కనుక డబ్బులు ఎవ్రీడే యాడ్ చేస్తూ ఉండకపోతే మీ స్టాక్స్ లిక్విడేట్ చేసేస్తారు. సో అప్పుడు మీ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జిట్ అయిపోయి ఇన్ కేస్ స్లిప్పేజెస్ మీరు కనుక చిన్న స్టాక్స్ ఏమన్నా ఉంటే స్లిప్పేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ అయిపోతాయి, మనకు చాలా పెద్ద లాస్ అవుతాయి. సో ఎంటీఎఫ్కి బిగినర్స్ ముఖ్యంగా బిగినర్స్ దూరంగా ఉండండి, ఇదైతే ఖచ్చితంగా లాసెస్ తీసుకొస్తుంది.